హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమ్ము అయితే తన లగేజ్ అంతా రూమ్లో ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక హాల్లో అందరూ కూడా అమ్ము కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి, అమ్ము తొందరగా రా అమ్ము, ఫ్లైట్ కి టైం అవుతుంది అని అయితే అమ్ము కోసం కేకలు పెడుతూ ఉంటుంది. ఇక అమ్ము అయితే తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చి హాల్లో అయితే బాధగా నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే అంజు పాప మిగతా పిల్లలు అందరూ కూడా వెళ్ళి ఏడుస్తూ అమ్ముని పట్టుకుని, అమ్ము నువ్వు వెళ్ళొద్దమ్ము, నువ్వు లేకుండా మేము ఉండలేము అమ్ము అని అయితే ఏడుస్తూ బాధగా హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అది చూసి అమ్ము ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక తరువాత అమ్ము అయితే వెళ్ళి వాళ్ళమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటుంది కన్నీళ్లతో. ఇక అప్పుడే బుజ్జమ్మ అమ్ము దగ్గరికి వెళ్ళి, అమ్ము దూరంగా వెళ్తున్నాను అని బాధపడకు, నీకు అంతా మంచే జరుగుతుంది. డాడీ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళిరా అమ్ము అని అయితే బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ అచ్చం ఆరు గొంతుతో ఆరులాగే మాట్లాడుతుంది. ఇక అది చూసి కాస్త ఊరటగా అనిపిస్తుంది. కానీ అమర్ మాత్రం ఇదేంటి, అచ్చం బుజ్జమ్మ మాట్లాడుతుంటే ఆరు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అని అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాథోడ్ కూడా అచ్చం మా అమ్మగారు మాట్లాడుతున్నట్టే ఉంది అని అయితే రాథోడ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక బాగి మాత్రం బాధగా అలా అమ్ముని చూస్తూ ఉంటుంది. ఇక చంబా, మనోహరి ఇద్దరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి అమ్ము పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోతుందా, లేదా బాగి ఏదైనా ప్లాన్ చేసి అమ్ముని వెళ్లకుండా ఆపేస్తుందా? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.